అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. ఇప్పుడు 10 మంది ఉంటారండి. ఇప్పుడు పెళ్ళి అనేటప్పటికి ఇంటి నిండా జనంతో ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు స్నేహితులు చుట్టాలు చాలా జనం మన ఇంటి చుట్టూ ఉంటారు కదా. ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఏదైనా వస్తువు పెట్టినా డబ్బులు పెట్టినా సరే చాలా జాగ్రత్త తీసుకుని ఒక బీరువా లాంటి దాంట్లో పెట్టేసుకుని తాళం వేసుకుని తాళం దగ్గర పెట్టుకోవాలి కదండి. జరిగిపోయేది ఏదైనా జరిగిపోయిన తర్వాత అక్కడ 100 మంది ఉంటారు. 100 మందిలో ఏ ఒక్క మందిని మనం నిందేసి మాట్లాడతాం? అక్కడ ఏమైనా సీసీ కెమెరా ఉందా, పలానా వ్యక్తి తీసింది అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. అదే సీసీ కెమెరా ఉన్న చోట అనుకోండి, ఎవరు తీసారో తెలిసిపోద్ది. లేదు, మన కళ్ళే నిజం చెప్తున్నాయి, మనం చూసాము అనుకున్నప్పుడు చేయి పట్టుకోవాలి కదండి. అది మానేసేసి ఒక వ్యక్తి మీద ద్వేషమో లేకపోతే ఆ వ్యక్తి అంటే ఒకలాంటి యావగింపో మనసులో ఉందనుకోండి, ఆ వ్యక్తులు నా ఇంటికి దూరం చేయాలని నిందలేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన మాటలు నేను చెప్తున్నానండి మీకు. అలాగా అవతల వాళ్ళు ఏమవుతుందంటే, మాకు తెలియదు కదా, మా మీద నింద వేసారు, ఇలాంటి మాటలు అన్నారని వాళ్ళు డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మానసికంగా డిప్రెషన్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటారు. తీసిన వాళ్ళు అనుకోండి అది వేరుగా ఉంటుంది, గరణగా తిరుగుతారు, లేకపోతే ఏదో చేసేసుకుంటారు. అది తీనోడి మీద నింద పడిపోయింది అనుకోండి, ఇక్కడ ఎవరు తీసారు అనేది ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకళ్ళు దొంగోళ్ళు ఉంటారు, ఒకళ్ళు తీశారు కరెక్టే, కానీ అది ఎవరో తెలియదు. అదే సీసీ కెమెరా ఉంటే తెలుస్తుంది, లేదంటే తెలియదు. అందుకోసం 10 మంది ఉన్నప్పుడు మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మన డబ్బులు మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టి ఈ వచ్చిన బంధువుల్ని చుట్టాలని మనం అంతవరకు చూసేసి వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు కూడా మనం గమ్ముగా ఉండాలి తప్ప, వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు ఒక్క మనిషినే పరాయి మనిషిని చేసి మాట్లాడితే ఆ మనిషి ఎంత బాధపడుతుంది, అవతల వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. చేసిన వాళ్ళు వేరుగా ఉంటారు, చేయనోళ్ళ మీద నింద పడిపోద్ది. అది కలకాలం వాళ్ళ మోసుకుని ఉండవలసిన పరిస్థితి వస్తుంది. మొఖాలు చూసుకోలేరు. తెల్లారితే కావలసిన చోట దూరం జరిగిపోతుంది చుట్టాలకు. అది ఎప్పుడు కూడా మన జాగ్రత్త మనం తీసుకోకుండా ఎదరోళ్ళ మీద నింద మోపకూడదండి. ఒకవేళ కేసే పెడతాం, కేసు పెడితే ఏం చేస్తారండి? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా పలానా వ్యక్తిని, ఈ వ్యక్తి తీసింది అని ధైర్యంగా ముందుకొచ్చి చేయి పట్టుకుని చెప్పగలిగే కెపాసిటీ ఉంటే చెప్పాలి. లేదు అంటే 4-5 రోజులు పోయిన తర్వాత, వారం రోజులు పోయిన తర్వాత, 15 రోజులు పోయిన తర్వాత నువ్వే తీసేవు అని అనకూడదు. అదొకటి. సోదులు సకినాలు అంటారు, అవన్నీ అనవసరం అండి. అవి చాలా తప్పు. సొమ్ము చోటు ఉంటే అనుమానం చోటు ఉంటుంది. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు. ఆ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి? ఇదే అని చెప్పండి, అదే అని చెప్తారు వాళ్ళు కదంటారా. నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్వాలేదు కానండి, కొన్ని అలా జరుగుతున్నాయండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జాతరలో జరిగినాయి. నేను అంతగా చెప్తున్నాను. ఒక ఊర్లో ఒక జాతర జరుగుతుంటే ఒక చోట జరిగింది, ఒక ఊర్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి దగ్గర జరిగింది. మన జాగ్రత్త మనం తీసుకోకుండా ఎవరిని అంటామండి, ఎవరిని నిందేసి మాట్లాడతాం, మళ్ళీ వాళ్ళని బాధ పెడతాం తప్ప. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెన్షన్ ఫీల్ అయిపోయి అందరూ కూడా ఆరోగ్యాలు బాగోక బీపీలు షుగర్లో పెరిగిపోయి ఉంటున్నారు. ఇటువంటి మాటలు పడినప్పుడు అవతల వాళ్ళు కూడా డిప్రెషన్ అయిపోతారు. అదెందుకు ఆలోచించరు? మనం చూస్తే పట్టుకోవాలి చెయ్య, చూడనప్పుడు మెదలకుండా ఊరుకోవాలి. అంతమందిలో ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది మనకి ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయాలి, నిందలేయకూడదు. ఏమంటారు చెప్పండి?